ఈరోజు ఇంత గ్రాండ్గా ఆహ్లాదకరంగా మనకి ప్రకృతి కూడా సహకరించింది. అరేంజ్ చేసిన హోస్టెస్ అఫ్రీన్ గారికి మా హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ తరఫున మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. అట్లనే మీరు చాలా దూరం నుంచి చాలా కష్టపడి ఒక 3-4 గంటలు పట్టి ఉంటుంది, ఒకరికి 5 గంటలు పట్టి ఉంటుంది, కొందరికి ఇంత దూరము కష్టపడి ఒక 4 గంటలు లేట్గా వచ్చారు. కానీ కష్టపడి ధైర్యంగా ఇది అండర్లైన్ చేసుకోండి, అర్థం చేసుకోండి. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అడగండి ధైర్యంగా. సరే, మీరు రాకముందు మా యొక్క గ్రూప్ గురించి, గ్రూప్ యాక్టివిటీస్ గురించి, గ్రూప్ అడ్మిన్ల గురించి మన శిరీష గారు తర్వాత అనిత గారు ఎక్స్ప్లెయిన్ చేశారంటాను. యాక్టివిటీస్ మా అందరికీ తెలుసు. అయితే 2 యాక్టివిటీస్ మిస్ చేశారు వాళ్ళు. అందరినీ అడిగారు మీకు ఏ యాక్టివిటీ నచ్చింది అని, కానీ ఒక క్వశ్చన్ అడగలేదు ఏ యాక్టివిటీ నచ్చలేదని. మీరు చెప్తారా నేను చెప్పమంటారా? మీరు 3 పిక్స్ పోస్ట్ చేశారు, గమనించారా? టాపిక్ ఆఫ్ ది డే నడుస్తుంది, వేరే మీరు పెట్టకూడదు. కాదు, మీరు డిలీట్ చేస్తారా? మమ్మల్ని డిలీట్ చేయమంటారా? యూట్యూబ్ వీడియోలు కేవలం మంగళవారము శుక్రవారమే పెట్టాలి. అన్నిటికన్నా నచ్చింది 9 అవుతోంది, సుఖనిద్ర, కలలు కంటూ పడుకోండి. అంటే కొన్ని నచ్చని ఉన్నాయి, కొన్ని నచ్చని ఉన్నాయి. ఈ డిసిప్లిన్, ఈ యొక్క క్రమశిక్షణ కనీసము 10 గ్రూపులు కాపీ చేశారు, పెద్ద గ్రూపులు కూడా కాపీ చేశారు. మీకు తెలిసి ఉండే గ్రూపులు ఉంటే, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరిగాము. మన స్కూల్లో కానీ కాలేజీలో కానీ మన పిల్లల్ని కూడా క్రమశిక్షణతో పెంచాము. ప్రతి గ్రూప్కి ఒక డిసిప్లిన్, ఒక రూల్స్, రెగ్యులేషన్స్, కంట్రోల్స్ ఉండాలి. కరెక్టా? కరెక్ట్. నేను చెప్తేనే ఉంటాను, కానీ మనసులో మాత్రం ఎవరికి నచ్చలేదు. సెకండ్ తర్వాత వస్తారు. ఫ్రైడే క్విజ్కి వచ్చేటప్పటికి నాతో పాటు అందరూ కూడా పడుకుంటున్నారు. 5 గంటలకి. 5 గంటలు టైం కంఫర్టబుల్, టైం మారుద్దామా చెప్పండి. రైట్, 5 o'clock కన్ఫర్మ్. సెకండ్ ఒక మిస్ చేసింది ఏంటంటే, దాంట్లో ఒక ఇప్పుడు మందు చేదుగా ఉంటది, కానీ దాని ప్రతిఫలం మాత్రం చాలా మనకి హెల్దీగా ఉంటుంది. నచ్చకపోయినా కూడా మనకి మంచి చేస్తాయి. నచ్చకపోయినా పాటించాలి. మనకి స్కూల్కి మనం చిన్నప్పుడు స్కూల్కి 2 నిమిషాలు లేట్ ఏం చేసేటప్పుడు పట్టా కొట్టేవాళ్ళు కదా. కాబట్టి ఆ క్రమశిక్షణ అనేది ఆయన్ని మా వెంకటేశ్వరరావు గారిని హెడ్ మాస్టర్ అంటారు, కొంతమంది మాస్టర్ అంటారు, కొంతమంది అంటారు. అందరు ఆయన ఒక పెద్ద ఆయన. ఓకే, నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీస్ లో కూడా చెప్పడం మర్చిపోయారు, సీడ్స్ డిస్ట్రిబ్యూషన్. అంటే అందరు మర్చిపోయారంటే సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది యాక్టివిటీ. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పంచుతాము. మ్యాక్సిమం ట్రై చేస్తాం అందరి మెంబర్స్. కానీ దాంట్లో నచ్చనిది ఏంటి చెప్పండి మీకు? సీడ్ డిస్ట్రిబ్యూషన్లో నేను చెప్పనా, మీరు చెప్తారా? గార్డెనర్స్ ఈజ్ ఓన్లీ ద గ్రూప్ ఫ్రీగా సీడ్స్ అందరి మెంబర్స్కి పోస్టల్ ఛార్జెస్ కూడా లేకుండా పంపుతున్నారు. నిన్న ఒక ఆవిడ, మాకు కర్నల్ వైఫ్ ఒక ఆవిడ చెప్పేది, ఏదో ఒక యూట్యూబర్ ఒక ఫామ్ ఉందంట, ఆమె 30 రూపాయలకి సీడ్స్ పంపిందంటే. టమోటా 3 సీడ్స్ ఉన్నాయి. మీరు 8-9 అన్నారు, నేను ప్యాక్ చేసామని తెలుసు. 3 ఎందుకు పెడుతున్నాం, 4 ఎందుకు పెడుతున్నాం అని. టమోటా మినిమం 10, మీరు 7-8 అప్పుడప్పుడు వచ్చుంటే ఒక్కొక్కసారి 20 కూడా వెళ్తారు. దానికి రీజన్ తర్వాత చెప్తాను. అది అయిపోయింది. ఆ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ నచ్చనిది ఏంటంటే, మీకు అందరికి మీకు తెలియదు, నేను చెప్తున్నా. 300 మందికి వేస్తా అంటారు, మిగతా వాళ్ళ మీరు 100 మందికి ఇస్తాం, 50 మందికి ఇస్తాం. అయ్యో గూగుల్ ఫామ్ క్లోజ్ అయిందని సబ్మిట్ చేశానండి, నాకు వచ్చింది, నాకు రాలేదు. ఇవన్నీ నచ్చట్లేదు. రాని వాళ్ళకు కూడా పంపుతాను. ఆల్మోస్ట్ 2500 మందిలో ఆల్మోస్ట్ కొత్తగా 2 నెలల క్రితం జాయిన్ అయ్యే వాళ్ళకి తప్ప అందరికీ సీట్స్ వెళ్ళిపోయాయి. ఈ సీట్స్లో కూడా చెప్తున్నాను, సాధక బాధకాలు మీకు చెప్పండి చెప్తాను.
ఓన్లీ 2 minutes. అప్పారావు గారు మీరు పంపించిన 23 రకాల సీట్స్ వచ్చాయండి, కానీ దాంట్లో అడిగిన గుర్తు పేరు లేదు. మరి 23 సీట్స్ ఏనండి? సార్ మీరు పంపించిన సీట్స్ వచ్చాయి, పక్క వీధిలో మా అత్తగారు ఉంటారు, ఆవిడ కూడా వేసుకుంటారు, ఆవిడ అడ్రస్ ఇస్తే ఆవిడ కూడా పంపండి. మీరు వచ్చిన 8 టమోటా సీట్స్ 4 ఇవ్వలేరు ఆవిడకి, మీకు ఆవిడకి మర్చిపోతుంది. ఇంకా చాలా ఉంటాయండి దీనిలో, ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. మీ పాయింట్ కూడా కవర్ చేస్తాను. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది 1 year నుంచి ఎవ్వరు వెజిటబుల్ సీడ్స్ పోస్ట్ చేయట్లేదు. అందరూ ఫ్లవర్స్, 90% ఫ్లవర్స్. నో, ఒక నిమిషం, 1 minute, డోంట్ ఇంటరప్ట్, కవర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్. అడిగాను చాలా మంది, కొంతమంది తెలిసిన వాళ్ళు అడిగారు, సార్ ఈ వెజిటబుల్ సీడ్స్ 2 వంకాయలు 2 టమాటోలు పెడితే లైకులు రావడం లేదు, అదో పిచ్చిపువ్వు రోడ్డు మీద పెడితే మాత్రం 50 లైకులు వస్తున్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగేవి. అసలు టెర్రస్ గార్డెన్ అనేది మనం ఓపెన్ ల్యాండ్ కానీ ఎందుకు స్టార్ట్ చేస్తాం? వెజిటబుల్స్ చాలా, నేను చెప్పేది అవసరం లేదు, హెల్తీ ఫుడ్ తినాలి, మనం పండించుకోవాలి, మనము అంతా మనం చేసుకుని తినాలనేది. ఇప్పుడు నల్గొండ వాళ్ళు ఉన్నారు, కవిత గారు, వాళ్ళ ఊరికి అంతా వంకాయలు టమాటాలు సప్లై చేస్తుంది. ఇది కవిత గారు, అలాగే అనిత గారు మొత్తం సొరకాయ అంతా సప్లై చేస్తుంది. మొత్తం ఐఎమ్ నాట్ జోకింగ్, ఎంటైర్ విలేజ్ ఆఫ్ నల్గొండ అంతా పండిస్తున్నారు. వాళ్ళు మెచ్చుకోవాలి. మనం పండించి మనం తింటే చాలా 100% వాళ్ళకి సక్సెస్. అందరికి పండించుకుంటే వాళ్ళు గ్రేట్. మళ్ళీ ఇంకో వాళ్ళు కూడా ఎవరో చెప్పారు, మేము వేరే వాళ్ళకి ఇస్తున్నాం కూడా అని. ఇది గుడ్ కాన్సెప్ట్ అండి. ఎందుకు అర్థం కావటం లేదు నాకు. వీరికి కంప్లైంట్స్ ఏంటంటే, ఒకటి సీడ్స్ పాతేమో మొలవలేదు, సరిగ్గా రావట్లేదు. సీడ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేశాక గ్రూప్లో గైడెన్స్ 3 పెడుతున్నాం. ఎవరైనా చదివారా? సీడ్స్ ఎప్పుడు నాటాలి, ఎలా నాటాలి, ఎలా స్టెరిలైజ్ చేయాలి, ఏ సీజన్లో చేయాలి, ఎంతసేపు నానబెట్టాలి. చాలా మంది కంప్లైంట్ చేసేది, మాకు సొరకాయ రావట్లేదు. కరెక్టేనా? సొరకాయ ఫెయిల్ అయ్యారా? మరి ఆవిడకి ఎలా వచ్చాయండి 500 కాయలు? లాస్ట్ మీటింగ్లో తీసుకొచ్చి అందరికి పంచింది. సొర, బీర, కాకర, పొట్ల. సొర, బీర, కాకర, పొట్ల మినిమం 4 రోజులు నానబెట్టాలి. ఎందుకంటే దీనికి డబుల్ లేయర్ ఉంటుంది. ఆ అవుటర్ లేయర్ నుంచి వాటర్ లోపల లేయర్కి వెళ్ళాక అక్కడి నుంచి అది పాలు మెల్లగా అది స్ప్రౌట్ అవుతుంది. మనం అందరం చేసేది లట్టుకుని వేసేస్తాం, భూమిలో వేసేస్తాము, నీళ్ళు పోస్తూనే పోతాం. కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? సాయిల్లోకి వెళ్ళి, విత్తనాలకి వెళ్ళి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకో మెథడ్ ఉంది, స్కెరిఫికేషన్, తర్వాత చెప్తాను. ఓకే, తర్వాత విత్తనాలు స్టెరిలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి విత్తనం చాలా మంది రాగానే టక పాతేస్తున్నారు. ఇవన్నీ చెప్పాము మేము. జస్ట్ కొత్త వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ లేకపోతే నెక్స్ట్ అని చెప్పండి, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఓకే, ప్రతి విత్తనము కూడా మనం ఒక్కసారి ముట్టుకుంటే కనీసం 1,00,000 క్రిమి కీటకాలు దాన్ని పెట్టాలి. ఒక్కరు ముట్టుకుంటే అది 10 చేతులు మారితే. కాబట్టి అది స్టెరిలైజ్ కాకపోతే భూమిలో పాతాక చాలా చీడపురుగులు వచ్చిపోతాయి. రెండోది, విత్తనం ఎప్పుడు పాతుకోవాలి, ఏ సీజన్, అది కూడా గైడెన్స్ ఇచ్చాం. స్టెరిలైజేషన్ అంటే అన్ని విత్తనాలు 1 అరగంట నానబెట్టాలి. వాటర్ కాదు, దాంట్లో మీరు గోమూత్రం కానీ WDC, OWDC ఏదో ఒకటి, ద్రవజీవామృతం, పసుపు, దాల్చిన చెక్క ఏమైనా కానీ 1 అరగంట నానబెట్టి స్టెరిలైజేషన్ అన్నిటికన్నా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ట్రైకోడర్మా విరిడి అండ్ OWDC అవి ఉంటే అలోవేరా స్టెరిలైజేషన్ పనికిరాదు. ఇట్ ఈజ్ ఎ రూటింగ్ ఏజెంట్. ఓకే, అట్లానే హార్ట్ ఇవన్నీ చెప్పానండి. సరే అండి, ఇప్పుడు విత్తనాలు పాతుకుంటారు అని ఒక విషయం వినండి. చాలా మంది, కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా పాతేసుకుంటారు, కొంతమంది చిన్న కప్పుల్లో కానీ సీడ్లింగ్ ట్రేలో కానీ పెడతారు కదా, పెడతారు. సరిగ్గా ఒక 1 inch అయ్యాక టక్కున పక్కన పడిపోతాయి. ఎందుకు పడ్డాయా? అది కూడా గైడెన్స్ ఇచ్చాము. ఎవరు గ్రూప్ చూడరు. మాకు మండే యాక్టివిటీ నచ్చింది, ఫ్రైడే యాక్టివిటీ నచ్చింది, రిపీటెడ్గా పోస్ట్ చేసామా లేదా గైడెన్స్. దీని ప్రతి విత్తనంకి మొలిచినప్పుడు ఒక 1 inch వరకు వచ్చి 2 ఆకులు ఉంటాయి. దాన్ని లెగ్గీస్ అంటారు. ఎందుకంటే దానికి కారణం సన్లైట్ తగలదు. అది ఏమవుతుందంటే
గాలికి కానీ లేకపోతే వాటర్ ఎక్కువైనా కానీ డ్యాంపనింగ్ టక్కన పడిపోతుంది, ఇంకా బతకదు. కాబట్టి మీరు హాఫ్ ఇంచ్ టు 1 ఇంచ్ అయ్యాక గ్రాడ్యువల్గా సన్లైన్లోకి తీసుకున్నాం. ఒక అరగంట గంట పెట్టి మళ్ళీ లోపల పెట్టి వాటర్ చాలా తక్కువైంది. వాటర్ ఏమాత్రం ఎక్కువైనా కానీ తప్పకుండా పడుతుంది. అయ్యో మాకు 8 విత్తనాలు ఇచ్చారు, 8 పోయాయంటే నేను రెస్పాన్సిబిలిటీ ఏమనట్లేదు. సరే, ఇప్పుడు తక్కువ విత్తనాలు ఎందుకు పంపాలంటే హ్యాపీ గార్డెన్ గ్రూప్ 2500 మంది కాకుండా మేము మా యొక్క ఫ్రాటర్నల్ గ్రూప్స్ మిత్ర గ్రూపులు ఉన్నాయి. ఒక 20 గ్రూప్ మెంబర్స్ కూడా మా తరఫున పంపుతాం. ఇన్ని వేల మందికి పంపుతాం. అర్థమైంది. సెకండ్ థింగ్, విత్ వేరింగ్ పోస్టల్ చార్జెస్. 1 minute, దట్ గోస్ వితౌట్ సేయింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మా దగ్గర నుంచి వచ్చే విత్తనము మొలవలేదు అని నాకు ఒక్క కంప్లైంట్ రాలేదు. కనీసం 20,000 మందికి పంపాము నేను పర్సనల్గా గ్రూపుల ద్వారా. ఎందుకంటే ప్రతి ఒక్కటి జర్మినేషన్ టెస్ట్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు నాకు ఇచ్చి ఈ వంకాయ విత్తనాలు పంచండి అంటే రకరకాల పనిచేయండి. నా దగ్గర ఇంపోర్టెడ్ జర్మినేషన్ పేపర్ ఉంది. దాంట్లో 10 విత్తనాలు వేస్తాను. అది విత్తనాలు వేసిన 3 రోజులు మొలకలు వచ్చేస్తాయి. 8, 9 వస్తేనే డిస్ట్రిబ్యూట్ చేస్తా. 6, 5 వస్తే డిస్ట్రాయ్ చేస్తా. అలాంటివి కావాలంటే ఒక డంప్ ఉంది, 2 బస్తాలు ఎవరైనా తీసుకెళ్తారు. కాబట్టి విత్తనాలు మొలకపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి రాంగ్ టైమింగ్ పాతటం. ఇప్పుడు ఎండలో బాధేస్తారు, రాలేదు అంటారు. వస్తాయి మొక్కలు, ఎండలకి చచ్చిపోతాయి, ఫ్లవరింగ్ రాదు, ఏం రాదు. ఎండాకాలం అనువైనది కాదు, వర్షాకాలం అని చాలా మంది చెప్తారు. ఒక వర్షం పడంగానే దంచి కొట్టగానే అందరు విత్తనాలు పాదేశారు. ఎండలు ఎలా వచ్చాయి, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ ఎండలు వస్తాయి. క్లైమేట్, మన క్లైమేట్ 32 degrees సెట్ అయినట్టు ఏ ఊరైనా కానీ అప్పుడు విత్తనాలు పాడుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఒకసారి ఇప్పుడు జూలైలో, ఆగస్టులో, ఇంకోసారి అక్టోబర్, నవంబర్లో వేసుకోండి. మీకు 2 క్రాప్స్ వస్తాయి. దిస్ ఈజ్ రిగార్డింగ్ విత్తనాలండి. కాబట్టి ఇన్ని వేల మందికి పంపుతున్నామంటే ఇప్పుడు మాకేంటంటే మా హ్యాపీ గార్డెన్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ వీఆర్ హ్యావింగ్ నియర్లీ 400 వెరైటీస్ ఆఫ్ సీడ్స్. 400 వెరైటీ సీడ్స్ ఉన్నాయి. ఎవరెవరో ఏదో అడుగుతుంటారు, అందరికీ పంపుతుంటాము మన మెంబర్స్. కొంతమంది మాకు రాలేదంటారు. ఇవన్నీ ఫీడ్బ్యాక్. ఈ గ్రూప్ యొక్క ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీడ్స్ చూసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ అబ్రాడ్, USA, స్విట్జర్లాండ్, కెనడా, UK నుంచి కూడా విత్తనాలు మనకు పంపుతుంటారు. కాబట్టి విత్తనాలు డంప్ అయిపోతుంటే ఒక్కొక్కసారి అది ఓపెన్ చేయడానికి కూడా టైం ఉండదు. ఇప్పుడు ఏమైందంటే సీడ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యాక, సరే సీడ్ డిస్ట్రిబ్యూషన్ టైంలో సొరకాయ విత్తనాలు నాకు వచ్చింది ఒక 600-700 మందికి సరిపోయాడు. ఆ తర్వాత వచ్చాయి అవి నేను 2,000 మందికి పంచగలను. ఒక్కొక్కరికి 5-10. అయితే ఆ టైమింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మాది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మళ్ళీ ఉంటుంది, అక్టోబర్లో, నవంబర్లో ఉంటుంది. ఇవన్నీ పెడుతూనే ఉంటారు. మా వాళ్ళ ఇండిపెండెన్స్ డే బొనాంజా అంటారు, లేకపోతే శ్రావణ మాసం బొనాంజా అంటారు. ఉమెన్స్ డే అది మేము చేస్తే గ్రాఫ్టర్ సాప్లింగ్స్ గురించి 3 years బ్యాక్ మేము గ్రాఫ్టర్ సాప్. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి బద్ధకం. రెడీమేడ్ గ్రాఫ్టర్ సాప్లింగ్స్ లేకపోతే నర్సరీలు తెచ్చడం అని నేను ఎక్కడెక్కడ బాధేసుకుంటే వచ్చేస్తుంది. ఒక రిస్క్ ఏంటంటే నర్సరీ తెచ్చినవి నేను నెమటోడ్స్ బాగా వస్తాయని కేర్ఫుల్గా ఉన్నాను. రెండోది ఏంటంటే మనం ఏది కొన్నది ఏ వెరైటీనో తెలియదు. టమోటా నారని ఇస్తాడు, ఏ టమోటో తెలియదు, ఏ వంకాయ. ఇది కాస్త కేర్ఫుల్గా ఉండండి. మెయిన్ టాపిక్ గ్రాఫ్టర్ సాప్లింగ్స్ 3 ఏళ్ల క్రితం తెచ్చాము. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు గ్రాఫ్టర్ సాప్లింగ్స్ ఎక్కడ ఎలా చేస్తారు, ఎవరికైనా ఐడియా ఉందా? హలో, గ్రాఫ్టర్ సాప్లింగ్ అనేది కుప్పం, అద్దంకి, ఇదివరకు వైజాగ్ ఇప్పుడు స్టాప్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే అడవి వంగ అంటే ఎవరికైనా చూసారు, విపరీతం వంకాయలు వస్తాయి. దాన్ని కట్ చేసి మనకి ఏదైతే సాప్లింగ్ కావాలో, మన టమోటా కానీ లేకపోతే మిరపకాయ కానీ, ఇంకోటి 3వది బేసిక్గా వచ్చింది, ఇంకోటి ఏంటి మేడం, వంకాయ, ఈ 3 గ్రాఫ్ట్ చేస్తారు. ఎక్కడ ఇవి టెంపరేచర్ కంట్రోల్ పోలీ హౌసెస్లో 90 days క్యూర్ చేస్తే అప్పుడు టేప్ అయితే చుడతారో అది అతుక్కుంటుంది. ఇప్పుడు ఏం చేసామంటే మేము పొరపాటు చేసాము, అందరూ పొరపాటు చేసేది ఏంటంటే అది అర్జెంటుగా మాకు 1000 కావాలి, 2000 కావాలంటే వాళ్ళు ఏంటంటే 60-70 daysకి తీసేసి ఇచ్చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మన చేతుల్లోకి వచ్చేటప్పటికి సమయం విరిగిపోయి డెలికేట్గా ఉంటుంది. చాలామంది తెలియక ఈ టేప్ ఏంటి అని తీసి పడేస్తున్నారు. చాలామంది గైడెన్స్ లేదు. ఈ టేప్ ఏంటి అసహ్యంగాను, ఈ మొక్క బాగా పెరుగుతుందన్నారు, వాళ్ళకి ఇది వచ్చేస్తుంది, అయిపోయింది.
తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 10 మొక్కలు తీసుకుంటే ఒకటే బతుకుతుంది. ఒకదానికి మహా అయితే ఎన్ని అండి మ్యాక్సిమం? అనిత మేడం గారు, మేడం మీకు ఎన్ని వచ్చాయి మ్యాక్సిమం వంకాయలు? చాలా వచ్చేసి చాలా అంటే ఎన్ని? ఒక చెట్టుకి అంతా కలిపితే ఒక 2 kgs పైనే హార్వెస్ట్ ఒక్కసారికి మోర్ దెన్ హాఫ్ కేజీ. సరే, దాంట్లో ఫెయిల్ అయింది అంటే ఎక్సెప్ట్ వంకాయ మిగతా అంతా ఫెయిల్ అయిందండి. కాబట్టి నేను 2 years నుంచి ఏం చేయాలి, గ్రాఫ్టెడ్ సాప్లింగ్స్ ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఇయర్ మాకు చాలా మంది, కొంతమందికి విరిగిపోతే బతికినా బతకపోయినా మొత్తం అందరికీ మనీ రిఫండ్ చేసాము. జస్ట్ ఫర్ ప్రిస్టేజ్ సేక్ ఆఫ్ అవర్ హ్యాపీ గట్నెస్ మొత్తం 25,000 రూపీస్ రిఫండ్ చేశాము. మాకు వద్దండి, మా బతికిన అందరికీ ఓన్లీ వంకాయ, మిగతావన్నీ ఫెయిల్ అయ్యాయి. దీని మీద నేను 2 years నుంచి చాలా కృషి చేశాను. ఏంటిది గ్రాఫ్టెడ్ సాప్లింగ్స్ కింద వస్తేనే మామూలు దానికి ఎందుకు రావటం లేదు? నేను కొన్ని వెరైటీలు డెవలప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ వంకాయల్లో 4 వెరైటీ 2 years నుంచి డెవలప్ చేశాను. ఒక చెట్టుకి ఒకేసారి 30 కాయలు వస్తాయి. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ది గ్రాఫ్టెడ్ సాప్లింగ్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ది గ్రాఫ్టెడ్. అలాంటి 4 రకాల వంకాయలు. అట్లానే మీకు ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినవి హై ఈల్డింగ్ సొరకాయ టేస్ట్, రౌండ్ సొరకాయ. సత్యరాజ్ గారిని ఎంతమంది తెలుసో తెలియదు, నాకు చాలా క్లోజ్. ఆయనకి భూమిలో వేస్తే ఒకే చెట్టుకి 250 సొరకాయలు వచ్చాయి. నా కాన్సన్ట్రేషన్ అంతా హై ఈల్డింగ్ టేస్ట్. మన ఇంట్లో ఇన్ని వంకాయలు వస్తాయి, టేస్ట్ ఉండదు. 2 వంకాయలు వస్తే టేస్ట్ బాగుంటుంది. ఎట్లా? ఈల్డ్ హై అవ్వాలి, టేస్ట్ బాగుంటుంది. పిచ్చి వెరైటీలు అమ్మ ఇప్పుడు అడుగుతుంటారు, మాకు ముసుగు వంకాయ ఉందా, అది పంపండి, లేకపోతే రిప్పుడు వంకాయ ఉందా పంపండి. ఒక ఆవిడ ఏంటంటే నాకు వస్తున్నా 3 అడుగుల ఇది బీర చిట్టి కాకర, ఎక్కడ అమితాబ్ బచ్చన్, ఎక్కడ జయబాబు, ఈ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సరే పంపుతాం అనుకోండి. ఇవన్నీ పోయాయండి. ఇప్పుడు వచ్చేటప్పుడు నెక్స్ట్ వంకాయలు అయిపోయాక చిక్కుడుకాయ, దాంట్లో 365 days చిక్కుడు వచ్చింది. ఎంతమంది పెంచుతున్నారో తెలియదు, కొంతమంది చాలా మందికి పెంచాము. గుజరాత్ చిక్కుడు, నేపాల్ చిక్కుడు, 3 రకాల చిక్కుడు వచ్చాయి. బంపర్ ఈల్డ్, బంపర్ టేస్ట్. మీరు ఎవరైనా టేస్ట్ చేసినా చెప్పండి, గుత్తుగా వస్తాయి. చెప్పింది ఏంటి? 2 జ్ఞాపకం పెట్టుకోండి. హై ఈల్డ్, వెరీ గుడ్ టేస్ట్. ఇది చిక్కుడు. సొరలో ఇంకోటి ఏంటంటే లాంగ్ సొర, త్రూ అవుట్ ది ఇయర్ కాస్తుంది. అది కూడా టేస్టీ. నేను 2 రీసెర్చ్ చేశాను, సొర, లాంగ్, రౌండ్, హై ఈల్డ్. నెక్స్ట్ కమింగ్ టు బీర. చిత్తరాడ బీరని ఎంతమంది తిన్నారండి? ఎంతమంది పెంచుకున్నారండి? ఈల్డ్ ఎలా ఉంది? బంపర్ ఈల్డ్. చిత్తరాడ ఈల్డ్కి మేము గ్రూప్ లో కూడా పంచాము. చిత్తరాడ ఈల్డ్కి వచ్చే ఈల్డ్ రాదు. సరే, 365 days బీర్ విన్నారా? నేను పంపానా? సరే వదిలే. 365 days బీర్ విన్నారా? 365 days వస్తుంది. సమ్మర్లో కాస్త తక్కువ వస్తుంది. ప్రతి ఆకుకి ఒక బీరకాయ వస్తుంది, ఇంత వస్తుంది. 3 feet బీర మీరు కూర వండితే ఎంత వస్తుంది? అంతేనా? పైన తోలు, అవునా? 3-4 feet అంటారు. మొత్తం ఓన్లీ సొరకాయ మాత్రం బాగా వస్తుంది, బీరకాయ. అదొక వెరైటీ అండి. ఇప్పుడు వచ్చింది సొర అయిపోయింది, ఇది అయిపోయింది. టమాటాలో అయితే ఇంకొద్ది ఇల్లు. సరే, ఎంత టైం మాట్లాడాలి? 5 minutes? అయిదేనా? చాలా మంది అడుగుతుంటారు, మాకు దేశీ విత్తనాలు, నాటు విత్తనాలు కావాలి. అది నాకు అర్థం కాలేదు. అంటే హైబ్రిడ్ వస్తుంది. ఇప్పుడు మీరు తినే టమోటా ఎక్కడదని అడిగాను. 200 ఏళ్ల క్రితము ఒక రెడ్డి గారు ఎక్కడ US నుంచి, ఎక్కడి నుంచి, ఆఫ్రికా నుంచి తెచ్చి మదనపల్లిలో వేశారు. అది మదనపల్లి టమాటో. ఇప్పుడు మనం తినేదంతా అదే, కానీ అది దేశీనా విదేశీనా? ఒకసారి మనం దేశంగా వస్తే దేశీ అయిపోతుంది. నాటు అంటే హైబ్రిడ్ కాదు. హైబ్రిడ్ అంటే ఏంటి? మరి మీరు ఇది వేసుకుంటున్నారు కదా, గ్రాఫ్టెడ్ సాప్లింగ్స్, అది హైబ్రిడ్ కదా. ప్లస్ ఒరిజినల్ గా ఒకే టమోటా నుంచి కొన్ని 100 వెరైటీలు తింటున్నాం మనం. బెంగళూరు టమోటా, ఆ టమోటా. మా చిన్నప్పుడు 2 రకాలు వంకాయలు ఉండేవి, ఇప్పుడు 100 రకాలు వచ్చాయి. ఇవన్నీ హైబ్రిడ్లే. ఎనీథింగ్ ఈజ్ ఎడిబుల్, టేస్టీ,
మంచిది. ఇది టమాటాలో మదనపల్లి హై ఈల్డింగ్ అండి. ఇంకోటి ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ మేడం గారు అన్నారు 4 feet మిర్చి అన్నారు. 1 feet మిర్చి అని వచ్చిందండి. అవి ఆవిడ పిక్ పెట్టారు. ఎవరైనా నేను కానీ మా అడ్మిన్లు కానీ థ్యాంక్ యూ అప్పారావు గారు పిక్ పెడితే ఎవరు చచ్చిపోతారండి? సార్ నేను పెట్టాను. నేనే చచ్చిపోతాను. అయితే అది కూడా ఏంటంటే మీకు సీడ్స్ గురించి కూడా వాల్యూ చెప్తున్నాను. టమోటా చెర్రీ టమోటా 1 kilo 60,000 rupees. చిత్రాడ బీర 1 kilo 40,000 rupees. నేను చెప్పే ఈ యొక్క 1 feet ఇది ఎక్కడ దొరకదు, ఎక్స్పోర్ట్ అయిపోతుంది, అతి కష్టమే సంపాదించా. 1 kilo 2,50,000 rupees విత్తనాలు. సార్ నాకు వచ్చింది సార్. అయితే ఇప్పుడు నేను కోటి కోరాలని విత్తనాలు అంటే ప్యాక్ చేసేటప్పుడు కొంతమంది ఎక్కువ తక్కువ రావచ్చు, అయినా కానీ మాకు తక్కువ వస్తే చాలా మంది రిపీటెడ్ అడుగుతారు. చాలా మంది ఏంటంటే మేము వర్షాలు వచ్చే కొట్టుకుపోయాయి, తర్వాత ఏంటంటే మీ విత్తనాలని ఎరకలు తినేసాయి, ఇవన్నీ చాలా ఉంటాయండి. సరే, ఇప్పుడు చెప్పిన విత్తనాలు ఎన్నో ఉన్నాయో హై ఈల్డింగ్ టేస్ట్ ఇక్కడ వచ్చిన గ్రూప్ మెంబర్స్ అందరికి ఇస్తున్నాం. హ్యాపీ గార్డెన్. థ్యాంక్ యూ. మేడం, విత్తనాలు మొలకపోవడం కారణాలు ఏంటని ఇప్పుడే గార్డెన్ గ్రూప్ లో ఒక రైటర్ పెడతాం, చదవండి. ఎందుకు మొలబట్టారు చదువుతా సార్ అందరు ప్రాబ్లం. అలానే మెయిన్ గ్రూప్ లో పెట్టారు. ఎనీ డౌట్స్? ఏది 2 days పెడితే నీకు కాన్ఫిడెంట్ గా వస్తుంది. 100%. లేకపోతే ఏంటి, మనం సాయిల్లో వేస్తాం, 2 రోజులకు ఒకసారి తవ్వి మొలిచిందా అని చూస్తాం. 2 రోజులు సాయిల్లో వేసినప్పుడు చాలా చీమలు చెడు కొడుకులు తిరుగుతాయి. మీరు వేసినప్పుడు సాయిల్లో మాత్రం ట్రైకోడర్మా మర్చిపోవద్దండి, దొరికితే అందుబాటులో ఉంటాయి. ట్రైకోడర్మా సూడోనమస్ దానివల్ల చాలా సూక్ష్మజీవులు పోతాయి, లేకపోతే క్రిమి కీటకాలు తినేస్తాయి గింజలు, చిన్న చిన్న విత్తనాలు. వీలైనంత వరకు మీరు పేపర్ కప్స్ లో ట్రై చేయండి. ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కాస్త జాగ్రత్త పడండి. కప్పులేస్తూ వస్తున్నాయి. కప్పులో మీకు కాకరకాయ వచ్చింది కాకరకాయ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతికిందా? తెచ్చే మరి అని కప్పుతో పాటు పెట్టేస్తున్నారా? పీకి నేను అడిగిందని సమాధానం చెప్పండి. వీడికి దాంట్లో పెట్టి తీసుకెళ్లి అదే పాతేస్తే చచ్చినట్టు వస్తుంది. ఇక్కడి పీకి పెట్టండి, కాకరకాయ చచ్చిన పాత్ర. నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మాత్రం గార్డెన్ మీట్ గ్రూప్ లో 3 విత్తనాలు ఎప్పుడు నాటుకోవాలి, ఎలా నాటుకోవాలి, విత్తనాలు మొలకపోవడానికి కారణం. ఎనీ డౌట్స్? సరే, ఇంకో సంగతి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాక్టివిటీ, చాలా చిన్న యాక్టివిటీ, అది ప్రతి గార్డెన్ గ్రూప్కి చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీకు మొక్కకు ఏదైనా అయితే గ్రూప్లో పెడితే సేమ్ డే రిప్లై వస్తుంది. ఏదర్ సీనియర్స్, మా అడ్మిన్స్, వాళ్ళకి తెలియపోతే నాకు తెలియకపోతే ఎక్స్పర్ట్స్. ఇది చాలా విలువైనది. వేరే గ్రూపులో లేదు, నేను చాలా గ్రూపుల్లో ఉన్నా చూశాను. అది కొంతమంది రిప్లై అయ్యారు. మా శిరీష్ గారు కానీ, లేకపోతే ఈవిడ కానీ ఇమ్మీడియట్గా పట్టేస్తారు సార్. ఇది వాళ్ళు తెలిస్తే, ఎందుకంటే ఇంకో సంగతి, మా గ్రూప్ ప్రత్యేకత ఒకరు చెప్పలేదు. వాళ్ళు సిగ్గుపడ్డారు, కాస్త మొహమాట పడ్డారు. All our admins are having beautiful gardens. Thank you. All admins. And they are seniors and experts. This group is run by seasoned gardeners, seniors and experts. That is మీ యొక్క అదృష్టం. ఇంకెనీ డౌట్ అండి చెప్పండి ఫాస్ట్ గా. ఇంక 3 నిమిషాలు ఇచ్చారు టైం. ఆకలేస్తుందా చెప్పండి. రెండు కలిపి మీడియం అండి. సీడ్స్ మీరు కప్పుల్లో పెట్టినప్పుడు 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే లీఫ్ మౌల్డ్, అది మనకి చాలా కష్టం చేయటము. చాలా మంది కోకోపీట్ లో పెడుతున్నారు. కొంతమంది కోకోపీట్ వర్మి కంపోస్ట్ కలిపి పెట్టాలి. కోకోపీట్ వర్మి కంపోస్ట్ కలిపి పెట్టి మీరు అప్పుడు పాతితే సీడ్స్ పడిపోకుండా బలంగా ఉంటాయి. ఎందుకంటే వీలైతే మీకు
ఒక నిమిషం. ఏది బెండకాయ? అచ్చా హలో 1 minute. వీలైతే దాల్చిన చెక్క పౌడర్ అని మీకు 50 రూపాయలు పెడితే ఏదైనా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. అతి కొంచెం ఆ కప్పులో వేయండి. ఎందుకంటే మీరు కప్పులో వేసుకుంటే దాల్చిన చెక్క పౌడర్ చిన్న ఒక చిన్న దాంట్లో ఏమయ్యేది పైన వేసి దానికి పురుగులు ఏమి దగ్గర చీమలు మీరు అలా పెట్టేసి వదిలింటే తడికి చాలా వచ్చేస్తుంటాయి మీకు. అవి ఆ చుట్టుపక్కల కూడా చల్లండి, అప్పుడు మీకేమి విత్తన శుద్ధి అన్నారు కదండి. సొరకాయ 4 రోజులు నానబెట్టమన్నారు. విత్తన శుద్ధి చేయమన్నారు. ఎవరి దగ్గర సొరకాయ విత్తనం ఉందా? సొరకాయ విత్తనాలు ఎవరు తేలేదా? ఇప్పుడు ఉందా? ఒక్కటి ఇవ్వండి. షేరింగ్ లో ఎవరు చెప్పలేదు సార్ సొరకాయ విత్తనాలు, అందుకే ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, ఇస్తాను మీకు ఇచ్చే వాటిల్లో సొరకాయ కూడా ఉంటాయి. ఒక్క విత్తనం వేయండి సార్. ఇంకోటి ఒకటి స్టెరిఫికేషన్ మెథడ్ అంటారండి. నేను చెప్పిన 4 విత్తనాలకి అది కాస్త డెలికేట్గా చేయాలి. నేను దీనా హలో ఇంకోటి చెప్పాను, హై ఈల్డింగ్ మర్చిపోయానండి. హలో 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 హై ఈల్డింగ్ బెండకాయ, చెట్టు బెండ అని విన్నారు ఎప్పుడైనా? ఎంతమంది వేస్తున్నారు? బాగా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. బంచెస్ వస్తాయి. ఆ విత్తనాలు కూడా మేము అందరికి ఇస్తున్నాం. తెచ్చారా? రైట్ రైట్. ఇదిగోండి, ఏ విత్తనమైన ఇట్లా ఉంటుంది, ట్రియాంగులర్ టైప్. ట్రయాంగులర్ బాగా కేర్ఫుల్ గా చూస్తే క్రియేట్ ట్రయాంగిల్ ఇట్లా చూడండి. ఈ సన్నగా ఉన్న భాగం ఇలా పైకి ఉంటుంది, ఇది ఫ్లాట్ గా ఉంది కాబట్టి ట్రయాంగిల్ ఏదైనా కాదన్నారు అనిత, డాక్టర్ అనిత గారు కాదన్నారు. ఇది ఏం చేస్తారంటే కాస్త తడిసాక మెల్లగా పైన ఉంది కదా, చాలా డెలికేట్ గా ఇలా తీయాలి. చాలా డెలికేట్ గా తీస్తే వైట్ పొరగ అనమాట. చాలా డెలికేట్ గా తడిస్తే తప్ప, లేకపోతే అది ఈ వైట్ ఏదో కనపడుతుంది, అది రూట్స్. అర్థమైందా? అది పాతేస్తే 2 రోజులు వచ్చేస్తుంది. దీన్ని స్కేరిఫికేషన్. చాలా మందికి డౌట్, విత్తనం ఇలా పాతాలా అని అర్థం కాదు. అవునా? ఎలా పాతాలి మనకి తెలియదండి. అడ్డంగా పాతాయి, ఇట్లా పాతేయండి. ఎక్కడో ఒక్కడి నుంచి వస్తుంది మంచిగా. జనరల్గా నేను చెప్పింది పార్ట్ ఏమో రూట్స్ పార్ట్, ఇలా పాతారు. మళ్ళీ అప్పారావు గారు ఏం చెప్పారో మర్చిపోయాము, లేకపోతే వీడియో లేదనుకుంటారు, అక్కడ మర్చిపోయాము అనుకుంటారు. కాబట్టి అడ్డంగా పాతాయి. ఫ్లాట్ కిందగా ఉంటుంది, పైన టిప్పులా ఉంటుంది. ఆ టిప్పులకి 2 రోజులు లాంటి ఈజీగా వస్తుంది. కొంచెం మెల్లగా తీస్తే ఇక్కడ వైట్ గా చిన్నగా కనపడుతుంది. అక్కడి నుంచి రూట్స్ డెవలప్. దట్ ఈస్ ద రూట్ పార్ట్. దిస్ ఈస్ కాల్డ్ స్క్వేరిఫికేషన్. ఇంకోటి ఒకటి ఫైనల్ అండి. మీకు చాలా మంది పూత రాలిపోతుంది అంటున్నారు. ఎందుకు రాలిపోతుందో అర్థం కాదు. పూత రాలిపోవడానికి రీజన్ ఏంటి? మామిడి, తర్వాత నిమ్మ, మునగ, డ్రాగన్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్. ఎందుకంటే పూత రాలిపోతుంటుంది. కాయ రాలిపోతే సెకండ్ పార్ట్. పూత ఎందుకు రాలిపోతుంది? వీటన్నిటికీను మనకి ఈ చెప్పిన వాటిల్లో పూత కనీసం ఒక 2% నిలబడ్డాక ఫుల్ కాయలు వచ్చేస్తాయి. పూత నిలబడకపోవడానికి కారణం ఒకటి ఎక్సెస్ వాటర్. పూత దశలో వాటరింగ్ మొత్తం ఆపేయాలి, చాలా తక్కువ. మీకు రోజు ఇస్తుంటే 2-3 రోజులకి ఇవ్వండి, లేకపోతే పొద్దున సాయంత్రం అయితే అట్లా ఇవ్వండి. రెగ్యులేట్ చాలా తక్కువ అండి. ఏ మాత్రం వాటర్ ఎక్కువైనా పొద్దున అనుకుంటుంది. కాబట్టి మీకు వాటర్ బదులు ఎనీ ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్, అందరికీ తెలిసి లిక్విడ్ ఫర్టిలైజర్ దీపామృతము, WDC, అది ఇది బనానా ఫర్టిలైజర్, ఇవన్నీ ఇస్తూ వెళ్ళండి. వాటర్ బదులు పూత దశలో మాత్రం చాలా బలమైన ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మా సాగరిక గారు చెప్తూనే ఉంటారు అనుకుంటా ఏమేమి ఇవ్వాలో ఆవిడ అయిపోయింది కదా ఇవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మూడోది మన చేతుల్లో లేనిది ఫుల్ ఎండ, ఫుల్ వర్షం.
అర్థమైంది? అది గాలి మన కూడా చేతిలో సార్ లేదు. విపరీతమైన గాలి వస్తుంది గాలి. లాస్ట్ 1.5 month నుండి గాలి. గాలి. 3rd floor లో ఉంది నా గార్డెన్. అసలు గాలికి పూత మొత్తం రాలిపోతుంది మొత్తం, గాలికి అసలు ఏమి ఉండట్లేదు అసలు. అందుకునే ఏ విత్తనం ఎప్పుడు వేసుకోవాలి?